నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. తమిళనాడులో రాజకీయాలు గమనిస్తూ ఉంటే దక్షిణాదిలో తన ఉనికిని చాటుకోవటానికి భారతీయ జనతా పార్టీ పడుతున్నటువంటి తిప్పలు స్పష్టం అవుతున్నాయి. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఉండటానికి అక్కడ రాజకీయాలకి తమకి సంబంధం లేదని తమిళనాడు బీజేపీ ప్రకటించినప్పటికీ గవర్నర్ వ్యవహార సరళి చూస్తే, అంటే గవర్నరు బీజేపీ పూర్వ నాయకుడే కాబట్టి, అంటే ఎన్డీఏ పూర్వ నాయకుడే కాబట్టి, లేదా ఆ పార్టీకి మద్దతుదారుడు కాబట్టి గవర్నరు ఆరంభంలోనే ఒక తప్పటడుగు వేశారు. రాజ్యాంగ ప్రతినిధిని ఈ రకంగా మనం విమర్శించటం సహేతుకం కానప్పటికీ ఆయన రాజ్యాంగేతరంగానే వ్యవహరించారు కాబట్టి తప్పనిసరిగా మాట్లాడారు. తమిళనాడు గవర్నరు విజయ్ని ముఖ్యమంత్రిగా ఆహ్వానించడానికి ఏకైక పెద్ద పార్టీగా ఎన్నికైనందువలన 118 సీట్లు లేవని అభ్యంతరం చెప్పడం ఒక ఎత్తుగడైతే, ఏకైక పెద్ద పార్టీగా అయితే విజయ్ని ఆహ్వానించి తర్వాత మెజార్టీని నిరూపించుకోమనే వాళ్ళం కానీ ఆయన కాంగ్రెస్తో కలుపుకొని మద్దతు లేక ఇచ్చినందువల్ల సంకీర్ణ ప్రభుత్వానికి అవసరమైన మెజార్టీ లేనందువలన మాత్రమే విజయ్ని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించట్లేదని వ్యాఖ్యానించినట్టు లోక్ భవన్ వర్గాల సమాచారం. బాగానే ఉంది. సరే, నిన్న ఆహ్వానించి విజయ్ 116 మంది మద్దతుతో కూడినటువంటి లేఖలు ఇచ్చారు. మిగతా వాళ్ళు తమకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఆహ్వానించి రాత్రికి రాత్రి నిర్ణయం మార్చుకున్నారు. దీనికి ఏంటంటే ఇస్తానన్నటువంటి మద్దతుదారులు 4 మద్దతుదారులు లేఖలు ఇవ్వలేదని. ఇదంతా గమనించినప్పుడు గవర్నర్ ఈ రకంగా ప్రతి చిన్న విషయానికి అడ్డుపడుతున్నారు అంటే ఖచ్చితంగా బీజేపీ పాత్ర ఉంది. అట్లాగే 50 మార్కు దాటినటువంటి పళనిస్వామి తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించడం, ఆ దిశలో గవర్నర్కి లేఖ ఇవ్వటం ఇంకా అనుమానాలకి దారితీస్తుంది. అంటే ఏమైనా చీలిక రాజకీయం చేస్తున్నారా? మరొకటి, డిఎంకే అధినేత చాలా స్పష్టంగా చెప్పాడు, విజయ్ ముఖ్యమంత్రి కావటానికి అడ్డుపడబోం, 6 నెలలు అతనికి పరిపాలన గమనిస్తామని. ఆయనతో ఉన్న పక్షాలన్నీ కూడా విజయ్ పక్షాన్ని